హలో వేస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి కాల్షియం రిచ్గా ఉండే నువ్వుల కారపొడి అండి. చాలా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక ముప్పావు కప్పు దాకా నువ్వులు తీసుకొని వేయించుకోవాలండి. స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా లోపల వరకు వేగేంత వరకు ఒక 10 నిమిషాలు వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితేనే మాడిపోతాయండి, వేగమండి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. వేగినాయి అనుకున్న తర్వాత ఓ ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసుకొని చల్లార్చుకోవాలండి. ఈ వేగినాయి అనటానికి మంచి స్మెల్ వస్తాయని అండి, బాగా ఎగిరెగిరి పడుతూ ఉంటాయండి గింజలు. ఈ వేగినాయి అనుకున్న తర్వాత అందులోనే మళ్ళీ ఒక 2 టీ స్పూన్లు పల్లీలు కూడా వేసుకొని ఈ స్లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలండి. పల్లీలు కూడా హై ఫ్లేమ్లో పెడితేనే లోపల వరకు వేగమండి, మాడిపోతాయి. పల్లీలు కూడా అలానే వేయించుకోవాలి. పల్లీలు కూడా వేగిన తర్వాత నువ్వులు దాంట్లోకి తీసుకొని ఇవి చల్లార్చుకోవాలండి. ఇవి ఈ అవే ప్లేట్లో తీసుకున్నానండి. ఇవే ప్లేట్లో తీసుకుని ఈ రెండు చల్లార్చుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూను ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలండి. ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత బాగా వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కొంచెమే అంటే కొంచెము చింతపండు వేస్తున్నానండి. చిన్న చింతగింజ అంత చింతపండు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. కాల్షియం రిచ్గా ఉండే నువ్వుల కారపొడి అనేది చాలా మంచిదండి. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కాకుండా జుట్టు ఊడుతుంది అనుకున్న వాళ్ళకి కూడా ఈ నువ్వులు తింటేనే చాలా మంచిదండి. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోవాలండి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు నువ్వులు, పల్లీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదంతా బాగా ఒక బౌల్లో తీసుకొని చల్లారిన తర్వాత అప్పుడు ఒక గాజు సీసాలో ఉంచుకుంటేను ఎన్ని రోజులున్నా వేసుకోవచ్చండి. అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్దలో ఇది కలుపుకొని తిన్న తర్వాత మీరు తినే ఏ కూరైనా కలుపుకొని తినచ్చండి. ఎంతో కాల్షియము రిచ్గా ఉండే ఒళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ ఉన్నవాళ్ళు ఇది తింటే నొప్పులు తగ్గిపోతాయి. జుట్టు కూడా ఊడకుండా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ నువ్వుల కారపొడి నుంచి ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ నువ్వుల కారపొడి కాల్షియం, ఐరన్ రిచ్గా ఉండి నువ్వుల కారపొడి రెడీ అయిపోయినట్లేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.